అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈరోజు మార్వాడి గో బ్యాక్ అనే దానిపైన ఓయూజేఏసీ బంద్కు పిలిపించినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈరోజు బంద్ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. అయితే మార్వాడి గో బ్యాక్ అనే ఒక నినాదం ఎప్పటి నుంచి అయితే మొదలైందో అప్పటి నుంచి కూడా తరచూ మార్వాడీలకు మనకు ఎన్నో గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయితే మార్వాడీలు అధిక సంఖ్యలో ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అలాగే వ్యాపారాలు చేయడమే కాకుండా మన యొక్క తెలంగాణ కల్చర్ను కూడా పూర్తిగా కనుమరుగయ్యే విధంగా ఈ రాజస్థానీలు వ్యవహరిస్తున్నారు అనే దానిపైన కూడా ఈరోజు అయితే ఓయూజేఏసీ అయితే పిలుపునిచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ పండుగ అంటే ఇది సంక్రాంతి. ఆంధ్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సంక్రాంతిని అయితే చాలా ఘనంగా చేసుకుంటారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ పండుగ అలాగే బోనాల పండుగ చాలా చాలా స్పెషల్. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో రాజస్థానీ యొక్క వ్యాపారులు ఎక్కువగా అవడంతో అధిక సంఖ్యలో అవడంతో మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజస్థానీ యొక్క కల్చర్కి అయితే అలవాటు పడిపోతూ ఉన్నారట. దాండి ఆడడం కానీ లేకపోతే వాళ్ళ యొక్క సాంప్రదాయాలు పాటించడం కానీ. సో ఈ రోజైతే బంద్ చాలా ప్రశాంతంగా కొనసాగిస్తున్నట్టుగా మనకైతే అర్థమైపోతుంది. ఇంకా చిన్న వ్యాపారం నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి షాపులు అన్నీ కూడా ఈరోజైతే బంద్ చేస్తూ ఉన్నారు. కేవలం వ్యాపారం కోసమే కాదు, మరి చాప కింద నీరులాగా వాళ్ళ యొక్క సంస్కృతి అయితే మనకైతే బలవంతంగా మన పైన వాళ్ళు రుద్దుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ రోజైతే ఉస్మానియా జేఏసీ తరపున అయితే బంద్ ప్రకటించిన నేపథ్యంలో కొందరు ఉద్యమకారులు కావచ్చు, దానికైతే ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో సో వాళ్ళని కూడా అర్ధరాత్రి రాత్రి సమయంలో పోలీసులు అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర జిల్లాల వ్యాప్తంగా అక్కడక్కడ నల్గొండ కావచ్చు, వలిగొండ, భువనగిరి, సో ఈ ప్రాంతాల్లో ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో మార్వాడీల వల్ల ఎఫెక్ట్ అయిన ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళైతే అక్కడక్కడ స్వచ్ఛందంగానే బంద్ షాపులు అయితే క్లోజ్ చేసి నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మార్వాడీల వల్ల మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి వాళ్ళపైన మార్వాడీలకైతే వాళ్ళపైన ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, నిరసనలు ఎట్లా జరుగుతున్నాయో మనం వీడియో రూపంలో అయితే ఒకసారి చూద్దాం. విజయవంతంగా అయినా బంద్ మంచి రెస్ట్ తీసుకోరాదు బాబాయ్. సో చాలా వరకు షాప్స్ అయితే క్లోజ్ చేసిన పరిస్థితి. సో వాళ్ళైతే స్వచ్ఛందంగా బంద్ చేసి వాళ్ళైతే చేయాలా. కంప్లీట్గా షాపులన్నీ కూడా బంద్ ఉన్నాయి. మనం పోదు ఆపిడ కిరాణా షాప్ చెప్పు. సో ఇట్లాగా కొన్ని జిల్లాలో అయితే పట్టణాల్లో వాళ్ళైతే స్వచ్ఛందంగా బంద్ చేసి నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎక్కడైతే సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఆ గొడవ అయితే జరిగిందో ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి నిన్న అయితే ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మార్వాడి గో బ్యాక్ సంబంధించి నాకైతే ఎలాంటి సంబంధం లేదు, ఇది నాకు వ్యక్తిగత విషయం. ఏదైతే ఎస్కే జ్యువెలర్స్ ఉందో వాళ్ళకు ఈయనకు మధ్య గొడవ మాత్రమే చూస్తున్నాం. ఏదైతే అంశం ఉందో అదైతే కోర్టు పరిధిలో ఉంది, పోలీస్ స్టేషన్లో అయితే కేసు ఉన్నాయి, మేము చూసుకుంటాం తప్ప దీనికి మార్వాడి గో బ్యాక్ అనే దానికైతే నాకు ఎలాంటి సంబంధం అయితే లేదు. అది వాళ్ళకు వ్యక్తిగతమైన అంశం కావచ్చు, నాకైతే సంబంధం లేదని చెప్పేసి నిన్న సంచలన వ్యాఖ్యలు అయితే చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఉద్యమకారులు అయితే ఆగేది లేదంటున్నారు. మరొక వైపు ఎవరైతే మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని అయితే తీసుకున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాము. మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాం. వాళ్ళ వల్ల మాకైతే చాలా ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఏవైతే కొత్తగా షాప్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అనుమతించేది లేదని చెప్పేసి కూడా ఇక్కడ సంబంధించిన ఉస్మానియా జేఏసీ కావచ్చు, ఇంకా ఇతరత్ర సంఘాలు కూడా కావచ్చు దీనికైతే పూర్తిగా మద్దతు ఇస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.